గోపీచంద్ గారు రావడం ఒక కళను తీసుకొచ్చింది. అలాగే రాధా మనోహర్ దాస్ గారు హరే రామ్ హరే కృష్ణ చాలా గొప్పగా ఉంది. నిజంగా నేను మామూలుగా ఈ ఫంక్షను ఏదో ఏం చేస్తాడులే ఈయన రాజశేఖర్ గారు కష్టాలు పడ్డాడు, ఇక్కడ కూడా కష్టాలతో ఏమైనా కుంటిగా ఏమైనా చేస్తాడేమో అనుకున్నా. కాదు, చూడండి వేదిక ఎంత కలర్ఫుల్గా ఉందో. సో నాకు నిజంగా ఆనందంగా ఉంది. ఇందాక ట్రైలర్లో భరణి గారితో ఒక డైలాగ్ ఉంటుంది ఆయన వాయిస్తో. ఎవరికైతే దమ్ము ధైర్యం ఉంటుందో వాడికి హద్దు లేదురా అని. నేనేమంటానంటే ఎవరికైతే దమ్ము ధైర్యం ఉందో అతనే రాజశేఖర్ రావి అని నేను అంటాను. ఎందుకంటే చాలా కష్టాలు పడ్డాడు, ఇష్టంగా కష్టాలు పడి ఇక్కడ దాకా తీసుకొచ్చాడు. దానికి మెయిన్గా సపోర్ట్ చేసిన మా ప్రొడ్యూసర్ వీరేష్ గారు. సార్ ఒకసారి ముందుకు వస్తారు. సార్ వీరేష్ గారు కంగ్రాచులేషన్స్. అండ్ రాజశేఖర్ కంగ్రాచులేషన్స్. సో వీరేష్ గారు, అలాగే మనోహర్ రావి గారు ఇంకో ప్రొడ్యూసరు, వీళ్ళందరూ వెనక నుంచి సపోర్ట్ ఇచ్చారు. ఇంకొక మెయిన్ సపోర్ట్ ఏంటంటే ఆల్మోస్ట్ నా ఫ్యామిలీ మెంబర్ టైపు. రండి సార్, మా జగన్ గారు, అనంతపూర్ జగన్ గారు, ఆయన కూడా ఈ సినిమాకి వెనక నుంచి బోల్డంత సపోర్ట్ చేశారు. ఇంతమంది సపోర్ట్ ఉంటే మీ ముందుకి 21న చాలా ధైర్యంతో, చాలా హద్దు లేదురా అనుకుంటూ మీ ముందుకు వస్తున్నాం. మంచి సినిమాని మీరు చూసి ఆదరిస్తారు నమ్మకం చాలా ఉంది. అలాగే ఇందాక చెప్పడం మర్చిపోయాను, కలర్ఫుల్తో ఉండింది స్టేజ్, కలర్ఫుల్గా లేదని. ఎస్తర్ గారు రావడంతో చాలా కలర్ఫుల్గా తయారైపోయిందండి స్టేజ్. అలాగే పర్లేదు అంటే గురుతుల్యులు భరణి గారికి నమస్కారం. ఆయన ఉంటే ఇంకా స్టేజు ఆధ్యాత్మికత అలాగే హాస్యం రెండు మిళితమై ఉంటాయి. సో వాళ్ళు మాట్లాడేప్పుడు ఏముంటుందో చూద్దాం. నాకు రాజశేఖర్ గారు ఇందులో మంచి పాత్ర ఇచ్చి ఎంకరేజ్ చేసినందుకు థ్యాంక్ యూ. మళ్ళీ మీ సినిమాలో చేసే అవకాశం వస్తుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.